హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే సండే రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసాము అన్నది ఉంటుంది. మెయిన్ ఇవాళ అయితే మొక్కల్లో క్లీన్ చేసాం, అదంతా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈరోజు మార్నింగే పైప్ రాగానే మోటార్ వేసి ఫస్ట్ ఆ చెక్క బీరువా కడిగాము. ఈ బీరువా నేను ఇదివరకు ఆల్రెడీ ఏదో వీడియోలో షేర్ చేశాను. మాకు తెలిసిన వాళ్ళు యూజ్ చేయకుండా బయట వదిలేస్తే పాడైపోతుందని చెప్పి తీసుకొచ్చాము. ఇదైతే ఇదివరకు వంట బీరువా అండి. పైన గ్యాస్ పెట్టుకుని కింద వంట సామాన్లన్నీ సర్దుకునేవారు. నిజంగా ఎన్ని సామాన్లు పడతాయో, చాలా పెద్ద బీరువా అండి ఇది. ఆవిడ గ్యాస్ పొయ్యి పెట్టుకుని పక్కన బిందు కూడా పెట్టుకునేవారు, అంత స్పేస్ ఉండేది. కాకపోతే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, యూజ్ చేయట్లేదు, అనవసరంగా పోతుంది. చెక్క చాలా కాస్ట్లీ కదా, మనం ఇప్పుడు చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది. అందుకని చెప్పి తెచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగేస్తున్నాము. మా అబ్బాయి ఇంకా కడిగిన తర్వాత చాలా మట్టి పడుతుంది కదా, ఇంకా వాకలంతా కూడా కడిగేయమన్నాను. మా అబ్బాయి అయితే వాకలు కడిగేస్తాడు, నేను ఈ లోపల పై వాకలు అయితే తుడిసేస్తాను. ఇక్కడ ఈ మొక్కలు ఏదన్నా పండిపోయిన ఆకుంటే అవన్నీ తీసేసి అప్పుడు తుడవడైతే స్టార్ట్ చేశాను. మళ్ళీ మనం తుడిసిన తర్వాత అది మళ్ళీ రాలుతుంది కదా, అందుకని చెప్పి ఇంకా తీసి మొత్తము ఈ సందంతా అయితే తుడిసేస్తాను. ఇలాగా మా అబ్బాయి కింద వాకులు కూడా కడిగేస్తాడు. బీరువా ఆరిన తర్వాత అందులో మనం యూజ్ చేయలేని ఉంటాయి కదండి సామాన్లు, అలాగే ముగ్గు, కుంకుడుగాయలు, ఇలాంటివన్నీ స్టోర్ చేసాము మెట్ల కింద పెట్టి. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఏదైనా వీడియోలో. ఆ రోజైతే ఇంకా దాన్ని నేను వీడియో తీయలేదు, దాన్ని ఎలా యూజ్ చేసాము అన్నది. కానీ చాలా పడతాయండి. ఇంకా మేము అన్ని సామాన్లు కూడా మాకు ఏం లేవు అందులో పెట్టేవి. ప్రస్తుతానికైతే షూసు, అలాగే ముగ్గు డబ్బా, ఇలాంటి చిన్న చిన్నవన్నీ అందులో పెట్టాము. ఇంకా తర్వాత మా అబ్బాయి ఊర్లోకి వెళ్ళి ఇదేదో కొనుక్కొచ్చాడు, పేస్టు, బ్రష్. ఇది తినేదానండి. అసలు కొత్త వస్తున్నాయి, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఉండు వీడియో తీసుకొని చూపిస్తాను, ఇలాంటివి కూడా వస్తున్నాయని చెప్పి అని వీడియో తీస్తుంటే లాగేసుకుంటున్నాడు. నేను చూపిస్తానని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అదొక ప్లాస్టిక్ దాని మీద ఒక చాక్లెట్ లాంటిది పెట్టాడు. ఇదేమో ఒక జెల్లీలాగా ఉంది, అదేమో వేసుకుని చప్పరించడం, ఇంకా అంతే. అది నేను ఫస్ట్ టైం చూశాను, డిఫరెంట్గా ఉందనిపించింది. ఇంకా మొక్కలను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడైతే చిన్న క్లిప్ తీశాను. చూస్తున్నారు కదా, ఎంత అంటే మొత్తం అంతా మూసేసింది, కిందంతా చీదరగా అయిపోయింది అంటారు కదా, అలాగా మొత్తం తమలపాకు పాదంతా పాకేసి. ఇంకా చూపిస్తానండి క్లియర్గా. పురుగు కూడా పట్టేస్తుంది. మాకైతే మేము ఉన్న ఏరియాలో ఎంత పురుగు ఉంటుందోనండి, రకరకాల పురుగులన్నీ ఇక్కడే ఉంటాయి అనిపిస్తుంది. ఇంకా పువ్వులు ఇడవట్లేదు మందార మొక్కలు అవి. ఇంకా అందుకని చెప్పి ఒకసారి కొట్టేస్తే మళ్ళీ కొత్తగా వచ్చిన చిగురు బాగా ఇడుస్తుంది అని చెప్పి ఇంకా ఈరోజు ఆ పని అయితే పెట్టుకున్నాము. అందుకంటే ముందు వంట స్టార్ట్ చేసేసాను. మీకు ముందు ఎలా ఉంటుందో చూపించాలని అక్కడక్కడ క్లిప్స్ తీసాను. ఇంకా ఆ రోజైతే చికెన్ కూర వండాను. చికెన్ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ కర్రీ నేను ఎలా చేస్తానో షేర్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ కర్రీ, అలాగే బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ చాలా రెసిపీస్ అయితే నేను షేర్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. నేను ఎలా చేస్తానో చూడాలి అనుకుంటే కనుక. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా. ఇంకా ఆ రోజు కూడా చికెన్ కర్రీ చేశాను. జస్ట్ మనం ఉల్లి రుబ్బుకున్నప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు అవన్నీ వేసి మిక్సీ పట్టేశాను. జస్ట్ తాలింపు వేగాక చికెన్ వేసి కొంచెం మగ్గిన తర్వాత, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసి అయితే ఉడకనిచ్చాను, కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి. మీకు గ్రేవీ అవసరం లేకపోతే ఇంకొంచెం సేపు ఉడికించుకుని కూడా మీరు తీసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ కావాలి, సాయంత్రం టిఫిన్లో కూడా ఉండాలని చెప్పి నేను కొంచెం గ్రేవీగానే ఉంచాను ఈరోజు కూర అయితే. ఇంకా వంట అయిన తర్వాత ఫస్ట్ లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని 2:30 అవుతుందేమో టైము. ఇంకా మొక్కల్లో క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. మొత్తం మొక్కలన్నీ ఎలా అయిపోయినాయి అంటే, గోడ బయట వేసినవి లోపల వేసిన మొక్కలు అన్నీ కూడా కలిసిపోయినాయి, దగ్గరగా అయిపోయి కిందంతా మూసేసింది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ పురుగు పట్టేస్తుంది, పాములు కూడా వచ్చేస్తాయండి. మనకి ఆల్రెడీ లోపల ఇటుకలు ఒకటి పెట్టాము, అందులో కూడా చేరుతాయి. అందుకని చెప్పి ఇంకా చిదరగా ఉంటే భయం కదా, అందుకని చూసారా కిందంతా ఎలా అయిపోయిందో.
అందుకని క్లీనింగ్ స్టార్ట్ చేసాము. దానికి ఇక్కడ చెరుకు మొక్కలు కూడా వేసామండి. అవి ఏంటంటే పుచ్చిపోతున్నాయి, లోపలంతా ఎర్రగా అయిపోతుంది, తినడానికి పనికిరావు. ఇంకా అందుకని చెప్పి అవి కూడా మొత్తం వంగిపోయినాయి. అందుకని అవన్నీ కొట్టేసి మందార చెట్లు కూడా పువ్వులు ఎడట్లేదు, అందుకని చెప్పి మొత్తం కూడా గోడ సమానం అయితే కట్ చేసేసాము. చేసేసి ఈ జామ మొక్కలు మాత్రం కొట్టడానికి అవ్వలేదు, ఎందుకంటే దాని మీద బీరపాదు ఎక్కేసింది అనమాట. మనం ఏ మాత్రం కదిపినా అనవసరంగా బీరపాదు చచ్చిపోతుంది, అందుకని చెప్పి దాన్ని ఏం కదపకుండా అక్కడక్కడ కుదిరినంత వరకు అయితే అంతా క్లీన్ చేసేసాము. మాకు పురుగులు ఎక్కువండి, దానివల్ల ఏంటంటే మొక్క ఎదగనివ్వట్లేదు. డిఫరెంట్ అందులోని మిడతలు ఉంటాయి, అవేమో నైట్ టైము వచ్చిన లేత చిగురు అంటారు కదా, చిగురునంతా తినేస్తున్నాయి, మూడే మిగులుతుంది, అలా ఉంటుంది. గొంగులీలు ఉంటున్నాయి, దానికి తోడు జలగలు అయితే ఎన్ని ఉంటాయనండి, వాకట్లో కూడా పాగుతూనే ఉంటాయి. ఇంకప్పుడు కొంచెం వర్షాలు తగ్గినాయి, కానీ లేకపోతే వర్షాలు ఉంటే గుమ్మల్లోని తలుపుల మీద ఎక్కడ చూసినా జలగలే ఉండేవి. కాకపోతే జలగకి మీకు తెలుసా లేదో, జలగ మీద ఉప్పేసామంటే జలగ చచ్చిపోతుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి, ఒకవేళ జలగలు మీకు కూడా ఉన్నాయనుకుంటే. మా అబ్బాయి అయితే ఎక్కడైనా జలగ చూస్తే పట్టుకెళ్ళి ఉప్పేస్తాడు, చచ్చిపోద్ది అది. లేకపోతే తుడిసేసినా పోతాయి అనుకోండి. ఇంక ఇక్కడ తమలపాకు మొక్క వేసాము. అసలు మొత్తం అది గోడంతా పాకేసింది. ఈ మొక్కలు ఉంటాయి కదా, తెల్ల పూల చెట్లు వేసాము అవతల పక్క. మొత్తం ఆ చెట్టు అంతా కూడా ఆ చిగురు లేదు, అంతా తమలపాకు పాదే పాకేసింది. ఇంకా అదంతా కూడా కట్ చేసేసాము. మీరు ఇందాక చూస్తే కనుక కింద చూపించాను కదా, కింద కూడా అంతా తమలపాకు పాదే పాకేసింది. ఇంకా అదంతా కూడా క్లీన్ చేయాలి. గోడ అవతలు ఇంకా మనకు మొక్కలు ఉన్నాయి, అవంతా క్లీన్ చేయాలి. ఇంటి వెనకాలు ఉన్నాయి, అవంతా క్లీన్ చేయాలి. చాలా పని ఉంది. ఇప్పుడు ఇక్కడ వరకు నరికేసిన రొబ్బలు ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి బోధవారిని వేయాలి. అది ఎండిపోయిన తర్వాత దాన్ని అయితే అంటించేస్తాము. మళ్ళీ అలా ఉన్నదంతా చేదర కింద అయిపోతుంది కాబట్టి. ఇంక ఇక్కడ మా అబ్బాయి సైకిల్ దిగి నడిపించుకు తీసుకెళ్ళు అని చెప్పాను. గట్టు మించి ఎత్తు కదా అది, అంటే అలా కాదు నువ్వు చూడు నేను ఎలా దింపుతున్నానని చెప్పి పిలిచి మరీ చూపిస్తున్నాడు. దిగి నడిపించుకుంటే బాగుంటుంది కదా, బ్యాలెన్స్ అయిపోతే మళ్ళీ పడిపోతారు అని చెప్పిన ఎండ అసలు నాకు వచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. ఇంకా సైకిల్ తొక్కోవడం మొదలు పెట్టేశాడు. ఇంక ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ బయట మళ్ళీ ఇంక ఇక్కడ కూడా మొక్కలన్నీ చాలా పెరిగిపోయినాయి. తెల్లపూల మొక్క వేసామండి. అవి ఏంటంటే బాగా పెద్దగా ఎదిగిపోతాయి, మళ్ళీ పువ్వు కోయడానికి కనుక ఉంచామనుకోండి ఇరిగిపోతాయి. అందుకని చెప్పి అవన్నీ కూడా సగానికి నరికించేసాం. అవి ఏం చచ్చిపోలేండి, మనం మొదటికి కొట్టేసినా మళ్ళీ మొదల నుంచి చిగురు వచ్చేస్తుంది. చిన్న రబ్బ పాతినా సరే మళ్ళీ అది బతికేస్తుంది. కొన్ని మొక్కలు ఉంటాయి జస్ట్ ఇలా వేస్తే అలా బతుకుతాయి, కొన్ని ఉంటాయి మనం ఎంత అలా దాన్ని మెయింటైన్ చేసినా బతుకు. అందులో గులాబీలు ఒకటి, నేను ఎన్ని రకాల గులాబీలు వేసాను. 1 year 2 years అంతే, అంతకుమించి ఒక గులాబీ మొక్క కూడా బతకలేదు. లాస్ట్ టైము 1 month పైన అయిపోయింది గులాబీ మొక్కలు కొన్ని 2. ఇప్పుడు ఒక్క పువ్వు ఇడవలేదు. అంటే గ్రోత్ బాగుంది, మొక్కలైతే బాగా ఎదిగినాయి కానీ పూలైతే ఇడవలేదు. చూడాలి. ఇంక ఈ పక్క చూస్తారు కదా కాటన్స్, ఇదంతా కూడా కట్ చేసాము. ఇంకా కొంచెం పని ఉంది. ఇంక ఇటు పక్క మొక్కలు కూడా ఉంటాయి మనకి, గుత్తు పూల చెట్టు, ఇంకొక తెల్ల పూల చెట్టు, నందివర్ధన అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నందివర్ధన అంటాము మేమైతే. మరి అది అయితే ఎండిపోయింది, అంటే మొక్క చచ్చిపోలేదు, అది ఏంటంటే పువ్వులు ఇడుస్తుంది, ఆ తర్వాత మొత్తం అంతా ఆకంతా రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. దాన్ని కూడా నేను కట్ చేసేయమన్నాను, అంటే చెట్టు బాగా పెద్దది కింద అయిపోతుంది అందుకని చెప్పి. ఇంకా ఈ పక్క పాదులవి ఉన్నాయి కదా, అవంతా కూడా ఉంది. అప్పటికి టైము 5 అనుకుంటే అయిపోయింది. ఇప్పుడు శీతాకాలం కాబట్టి త్వరగా చీకటి అయిపోతుంది, అందుకని చెప్పి ఇక్కడితో అయితే పని ఆపేసాము. మిగతాదంతా మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చని. అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.